विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरविपरमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोन्मयादितरतश्चार्थेष्वविज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिप्रदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम् भवति यदनुभावादिडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावपुत्रेति तन्मयतया तरवोऽभिनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमि न्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् ఈ పృథురాజు యొక్క వంశమునందు మహానుభావుడైన ప్రాచీనబర్హి అనే ఒక రాజు వస్తాడు. పరమ భగవద్భక్తుడు, అయితే కర్మాసక్తుడు. ఎల్లప్పుడూ యజ్ఞయాగములను చేసేది అతని యొక్క పని. అందువలనే బర్హి అంటే దర్భం. ప్రాచీన బర్హి పూర్వాగ్రంగా దర్భాన్ని పెట్టి యజ్ఞకుండాన్ని వేసి యజ్ఞం చేసేది. అంతటా ఊరిలో ఎక్కడ పడితే అక్కడ యజ్ఞం చేసి 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 ఒక స్థలం కూడా వదలలేదు. అలా యజ్ఞం చేసినందుకు అతనికి ప్రాచీన బర్హి అనే పేరే వచ్చేసింది. పూర్వాగ్రముగా దర్భాన్ని వేసేది, యజ్ఞం చేసేది, ఇదే ఒక పని కావున అతనికి పేరే అలా వచ్చేసింది. అలాంటి మహానుభావుడు, కర్మఠుడు, అయితే జ్ఞానాసక్తి తక్కువ. అతనికి 10 మంది పుత్రులు పుట్టుతారు. ఆ మహానుభావుడు 10 కొడుకులకు 10 పేర్లను పెట్టవచ్చు కానీ పెట్టలేదు. ప్రచేతసలు అని ఒకే పేరు పెట్టేశాడు. ప్రచేతస్, చేతస్ అంటే మనస్సు, బుద్ధి. ప్ర అంటే ప్రకృష్టము, ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి మనస్సును పొందినవారు అని అర్థం. అలా ఒక మంచి అయిన నామకరణం చేసినాడు ప్రచేతసులు. ఆయన పేరు పెట్టింది కూడా సార్థకమైంది. మంచి మనస్సు కలిగిన వారే వారు. వారు తపస్సు కొరకు వెళ్ళినారు. మీరు రాజ్యాన్ని పాలించాలి. ఆ రాజ్యాన్ని పాలించాలి, పోషించాలి, రక్షించాలి అంటే దానికి ఒక విశేషమైనటువంటి శక్తి కావలసింది. ఆ శక్తిని, ఆ భగవంతుణ్ణి ఆరాధించి మీరు పొంది తర్వాత ఈ రాజ్యానికి రావలసిందిగా ఆజ్ఞాపించినాడు. తల వంచి స్వీకరించి తపస్సు కొరకు వెళ్ళినారు. వారి భాగ్యం. ప్రచేతసులు చూడండి, ఆ వేదవ్యాసదేవులు చెప్పిన పేరు
ఆ ప్రాచీన బర్హి పెట్టిన పేరు ఎంత బాగుంది, ప్రచేతసలు. చేతస్సు అంటే మనస్సు, ప్రకృష్టమైనటువంటి చేతస్సు మనస్సును కలిగిన వారు కావున ఆ మనోభిమాని అయినటువంటి సాక్షాత్ మహారుద్రదేవుడే వీరికి ఉపదేశం చేయడానికి వచ్చేసినాడు. అంటే చేతోభిమాని అయిన మనోభిమాని అయిన రుద్రదేవునిచే ఉపదేశం పొందేవారు కావున వీరికి కూడా ఆ ప్రచేతస్సు అనే పేరు సార్థకమైపోయింది. ప్రాచీన బర్హి అనే పేరు తండ్రికి ఎలా సార్థకమైందో యజ్ఞం చేసినందుకు వీరికి ఆ పేరు సార్థకమైంది. ధ్రువుడికి నారదులు వచ్చేస్తే మహారుద్రదేవులు మహానుభావులు దేవతోత్తమలే ఉపదేశానికి వచ్చేసినారంటే వీరి భాగ్యమే అనండి. అలాంటి చాలా గొప్ప భాగ్యాన్ని పొందినవారు. రుద్రగీత అని పేరు. రుద్రగీత అంటే రుద్రదేవులు ఉపదేశించిన గీత, సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క స్తోత్రం. ఆ నారాయణుని యొక్క మహాత్మ్యం చెప్పే ఆ స్తోత్రాన్ని గీతముగా ఉపదేశం చేసి అనుగ్రహించి ఈ గీతాన్ని జపించండి అని చెప్పి పంపిస్తారు. రుద్రదేవుల అనుగ్రహం దొరికిన తరువాత వారికి ఏం తక్కువ, అంతటా వ్యాప్తులు మహానుభావులు రుద్రదేవులంటే నారాయణునికి సమానులు కాదు, భగవద్భక్తులు భగవద్ అధీనులు అయితే సామాన్యులు కాదు. మీరు విన్నారు తృతీయ స్కంధమునందు ఎలా వారి యొక్క యోగ్యత ఉంది. పృథ్వీ, ఆపస్, అప, తేజస్, వాయు, ఆకాశము, అహంకారతత్వము, ఈ అన్ని తత్వములలో వ్యాప్తులై ఉన్నారు మహానుభావులు ఆ రుద్రదేవులు. అలాంటి రుద్రదేవుల అనుగ్రహం పొందిన తర్వాత మీరు తపస్సుకు వెళితే ఏ ఇబ్బంది రాలేదు. ఎక్కడ తపస్సు చేశారు? సముద్రమునందు, సముద్ర తీరమునందు కాదు, సముద్రమునందు మునిగి లోపల 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. 10 మంది 10,000 సంవత్సరాల పాటు సముద్రమునందు ఆ ఉప్పు నీళ్ళలో ఏది తినకుండా ఏది త్రాగకుండా శ్వాసం కూడా తీసుకోవడానికి రానటువంటి పరిస్థితిలో 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. వినడానికి మాత్రమే మాకు యోగ్యత ఉంది, ఊహించడానికి కూడా శక్తి లేదు, చేసేది చాలా అసాధ్యం. ఒక 5 నిమిషాలు గోదావరిలో మునిగి చూడండి, ఒకసారి విష్ణు సహస్రనామం పారాయణం చేసి చూడండి. 10 నిమిషాలు కొరకు 10,000 సంవత్సరాల పాటు కాదు, 10 నిమిషాలు ఉండడానికి యోగ్యత లేదు మా వంటి వారికి. ఉండని అలాగ తపస్సు చేశారు మహానుభావులు ప్రచేతసులు. అలాంటి తపస్సు చేస్తూ వారు అక్కడ ఉన్నారు. యువతల ఈ మహానుభావుడు ప్రాచీన బర్హి తన యాగములను అలాగే పరమవైభవంతో నడిపిస్తూ ఉన్నాడు. నారద మహర్షి వస్తారు. మహారాజా, ఏం చేస్తున్నాను? యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, విహిత కర్మములు. వారంటారు, నీకు తెలుసా ఇన్ని యజ్ఞయాగములను చేసి పెట్టావు, తర్వాత నీకు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా? ఈ యజ్ఞయాగముల్లో ఎన్ని ప్రాణులను పశువులను కొట్టేసినావో, ఆహుతిగా ఇచ్చేసినావో, చంపేసినావో అవన్నీ అక్కడ కూర్చున్నాయి పైకి ఆ నరకమునందు. ఎప్పుడు నీవు వస్తావో చూస్తూ ఉన్నావు. నీవు వచ్చిన వెంటనే నిన్ను కుట్టి కుచ్చి నిన్ను చంపేయడానికి చూస్తూ ఉన్నావు. అందువలన ఇలాంటి సకామ కర్మములను చేయకూడదు. చూడండి, శాస్త్రమే చెప్తూ ఉంది యజ్ఞాన్ని చేయవలసింది, యాగాన్ని చేయవలసింది. ఆ శాస్త్రమునందే యజ్ఞయాగములను చేస్తే మనకు తర్వాత దుఃఖమవుతుంది అంటే ఎందుకు చేయాలి? మనం చేయము. చేయడానికి చెప్పిన వారే మీరు వద్దు అని మీరే చెప్తారు. ఆ కర్మము యొక్క నింద చేస్తారు.
కర్మం చేయాలి అని చెప్పిన వాళ్ళు మీరు, కర్మాన్ని నిందించేవాళ్ళు మీరు, ఎలా మీ మాటను నమ్మాలి అనే ఒక సమస్య వచ్చేస్తుంది. దీనికి భాగవతాన్ని చదివితే మనకి స్పష్టంగా అర్థం తెలియదు. అయితే శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యులు పరమోపకారం చేసి సప్రమాణంగా దీనికి ఉత్తరాన్ని చెప్తారు. వారంటారు, కర్మములు 2 రకాల కర్మాలు, సకామ కర్మము, నిష్కామ కర్మము. సకామ కర్మం చేయకూడదు. మనస్సులో కోరిక పెట్టుకొని కర్మ చేస్తే దాని వలన ఇబ్బందులు అవుతాయి అని చెప్పడానికి ఇలా నిందనం చేస్తారు. కానీ నిష్కామ కర్మం అవశ్యంగా చేయవలసింది. ఇది ఒకటి. రెండవది, నిష్కామ కర్మం చేసేటప్పుడు కూడా విధానానుసారంగా చేయవలసింది. విధానములను పాటించకపోతే, శాస్త్రముల యొక్క ఆనతి ఏముంది అనే దాన్ని తెలుసుకోకుండా యథేచ్ఛంగా మనస్సుకు వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మనం చేస్తూ పోతే దాని వలన పాపం వలన నరకమవుతుంది అని అర్థం. యజ్ఞం చేసినందుకు నరకం కాదు, యజ్ఞం చేసేటప్పుడు విధానాన్ని పాటించకుండా ఉన్నందుకు ఆ నరకం వస్తుంది అని తాత్పర్యం. ఇది రెండవది. మూడవది, యజ్ఞయాగములచే నరకమవుతుంది అని చెప్తే, అవునా అండి నిజంగా నరకం వస్తుందా అని భయపడి అసురులు, అయోగ్యులు, దుర్జనులు, దుర్మార్గులు యజ్ఞయాగములను వదిలిపెట్టి వారు అలాగే ఉండిపోతారు. వారు అలాగే ఉండని యజ్ఞయాగములను చేయకుండా ఉండుగాక అనే ఉద్దేశంతోనే శాస్త్రములో ఇలా నిందనం చేస్తారు అని 3 రకాలుగా శ్రీమన్మధ్వాచార్య భాగవత తాత్పర్యమునందు సమాధానం చెప్పిన. ఇలా అర్థం చేసుకోకపోతే ఆ భాగవతానికి పైకి మనం చూస్తూ పోతే ఎంత అనర్థం. సరి, ఇలా నారద మహర్షులు అంటారు. వారంటారు, అయ్యా ఒక మాట విను, నేను ఒక కథ చెప్తాను. నీ వంటి వాడు పాతకాలంలో ఒక మహానుభావుడు ఉండే, పురంజన అని అతనికి పేరు. ఆ పురంజనకు ఒక మంచి అయిన మిత్రుడు. ఆ మిత్రుడికి అవిజ్ఞాత అని పేరు. ఆ అవిజ్ఞాత అనే పేరు కలిగిన ఆ మిత్రుడితో పాటు వెళ్తాడు, అన్ని చోట్ల వెళ్తాడు. దేని కొరకు అంటే, మంచి ఒక పురం కావాలి, ఒక పట్టణంలో నేను ఉండాలి. ఆ పట్టణం ఎలా ఉండాలి అంటే చాలా బాగుండాలి. స్మార్ట్ సిటీ అంటారు కదా, అలా ఉండాలి. దేనికి తక్కువ కాకుండా కావలసిన అన్ని పదార్థములు అక్కడ నాకు దొరకాలి. ఎలాగంటే అలా భోగించాలి. ఏది కావాలో అది నేను పొందాలి. అలాంటి మంచి అయిన పట్టణం నాకు కావాలి అని ఆయనతో పాటు చాలా ఊర్లకు వెళ్ళి పట్టణాలకు వెళ్ళి ఎక్కడ అతనికి సరిపోలేదు. కొన్ని చోట్ల కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, కొన్ని సౌకర్యాలు లేవు. నచ్చలేదు. తర్వాత ఒక చోటు వచ్చాడు, హిమాలయానికి వచ్చాడు. హిమాలయానికి వచ్చి పైకి నిల్చొని చూస్తాడు. హిమాలయం యొక్క దక్షిణ భాగంలో, దక్షిణ దిక్కుకు అటువైపు చూస్తాడు. అక్కడ ఒక పట్టణం కనిపిస్తుంది అతనికి. చాలా బాగుంటుంది, రమ్యంగా ఉంది, చాలా ఆకర్షణం. దిగుతాడు నిదానంగా హిమాలయం. ఆ హిమాలయంతో దిగి వస్తాడు. ఆ పట్టణం అక్కడ దాకా వచ్చే వరకు ఆయన ఉంటాడు, అవిజ్ఞాత సఖ. తర్వాత అతన్ని చూడకుండా ఇతడు పట్టణంలో ప్రవేశిస్తాడు. ఆయన ఎక్కడ పోయాడు, ఇంతవరకు నన్ను తీసుకువచ్చాడు, అతన్ని మాట్లాడించాలి, నీవు తీసుకువచ్చావు, చాలా కృతజ్ఞతలు నీకు చెప్పాలి. అది ఏమీ ఇతనికి జ్ఞాపకం లేదు, మరిచిపోయాడు. ఆ పట్టణాన్ని చూసి లొంగిపోయాడు, ముగ్ధుడైపోయి లోపల ప్రవేశించాడు. అంతే. చాలా మంచి అయిన పట్టణం. ఆ పట్టణానికి 9 ద్వారములు. 9 ద్వారములు ఒకే చోట లేవు. పూర్వ దిక్కుకి 5 ద్వారములు. ఆ 5 ద్వారములు సమానంగా ఒక భూతలం మీద లేదు.
పైకి 2, కొద్దిగా కింద 2, తర్వాత దానికంటే కింద 1, ఇలా 5 ద్వారములు పూర్వ దిక్కు వైపు ఉన్నాయి. దానికి వేరే వేరే పేర్లు ఉన్నాయి అంటారు. పైకి ఉన్న 2 ద్వారములకు ఖద్యోత, ఆవిర్ముఖ అనే 2 పేర్లు, 2 ద్వారములు. ఆ ద్వారములు ఎంత బాగున్నాయి అంటే ఆ వ్యవస్థ ఆ పట్టణంలో ఇలాంటి వ్యవస్థ సామాన్యంగా ఎవరి ఇంట్లో ఉండదు, ఎవరి ఊరిలో కూడా ఉండదు. ఈ ఊరికి వెళ్ళాలి అంటే ఈ ద్వారం నుండే వెళ్ళాలి. అక్కడ వెళ్ళడానికి ఒక మిత్రుడు మీతో పాటు ఉంటాడు. మీతో పాటు మీకు ఎలా కావాలో, ఎక్కడ కావాలో అక్కడ తీసుకువెళ్ళి వాపస్ మీకు తీసుకువచ్చి ఇంటి వరకు వచ్చి మిమ్మల్ని వదులుతాడు. అలాంటి మంచి అయిన మిత్రుడు మీకు ఉంటాడు. ఇక్కడ అలా ద్యుమాన్ అనే ఒక మిత్రుడు మీతో పాటు ఉంటాడు. 2 ద్వారములు ఖద్యోత, ఆవిర్ముఖ అని. ఈ ద్వారములచే ఏ ఊరికి వెళ్ళవస్తుంది అంటే విభ్రాజిత అనే ఒక పురం. ఆ విభ్రాజిత అనే పురానికి మీకు వెళ్ళాలి అంటే ఈ 2 ద్వారములచే వెళ్ళవచ్చు. ఆయన మీతో పాటు వస్తాడు. ఎందుకు రావాలి, ఎప్పుడు రావాలి ఏమీ అడగడు. ఎక్కడంటే అక్కడ, ఆ ఊరిలో ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు నీతోటి రావడానికి ఆయన సిద్ధం. అలాంటి ఒక సఖ. కొద్దిగా కిందకు వస్తే ఇంకా 2 ద్వారాలు. ఆ ద్వారములకు నలిని, నాలిని అనే పేరు. ఆ ద్వారములచే సౌరభ అనే దేశానికి మీరు వెళ్ళవచ్చు. ఆ సౌరభ అనే దేశానికి ఎక్కడుంది ఈ దేశం? అమెరికా తెలుసు, ఆస్ట్రేలియా తెలుసు. సౌరభ అనే దేశం ఎక్కడుంది అని అడగకండి, దానికి వివరణ వస్తుంది ముందట. ఆ సౌరభ అనే దేశానికి వెళ్ళేటప్పుడు అవధూత అనే ఒక మిత్రుడు మీతో పాటు ఉంటాడు. మీతో పాటు అని ఎందుకు అంటున్నాను అంటే ఇది ప్రతి ఒక్క మనిషి యొక్క చరిత్ర. ఇది పురంజన ఒక ప్రతినిధి అంతే, అందువల్ల అలా చెప్తున్నాను. ఆ పురంలో ఇలాగుండే, అలాగే ప్రతి ఒక్క మనిషికి ఇలాంటి పురం ఉంది. కొద్దిగా కిందకి వస్తే తర్వాత ముఖ్య అనే ఒక ద్వారం. ఆ ముఖ్య అనే ద్వారంతో ఆపణ, బహుధర అనే 2 ఊర్లకు పోవచ్చు. చూడండి, 2 ద్వారములు ఒక ఊరు. ఇక్కడ ద్వారం 1, ఊర్లు 2. ఒకే ద్వారంతో 2 ఊర్లకు పోవచ్చు. ఆపణ అని 1, బహుధన అని 1. 2 మిత్రులు, రసజ్ఞ, విపణ అనే 2 మిత్రులు, వారితో పాటు ఆ 2 ఊర్లకు మనం పోవచ్చు. అంటే చివరికి తప్పితే మరిచిపోతుంది, మరలా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్పేస్తాను. ఏమి అంటే వేరే ఏం లేదు. హిమాలయముకు దక్షిణానికి దక్షిణ దిక్కుకు ఉన్న ఒక శ్రేష్టమైనటువంటి ప్రదేశం అంటే అదే ఈ భరతభూమి, కర్మభూమి. ఈ కర్మభూమియే ఒక పెద్ద ప్రదేశం, పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఉన్న ఆ పట్టణ 9 ద్వారం కలిగిన పట్టణం అంటే ఈ మనుష్య శరీరం. ఇంతవరకు చెప్పాము కదా. తత్రాపి జన్మ శతకోటిషు మానవత్వం. కోట్ల జన్మల తర్వాత ఇది వచ్చేసింది. అన్ని చోట్ల వెతకి చిట్ట చివరకు దీన్ని పొందినాడు. అవిజ్ఞాత అంటే వేరే ఎవరు కాదు, సాక్షాత్ భగవంతుడు. ఏ భగవంతుని యొక్క మాహాత్మ్యాన్ని మంచిగా మనం తెలుసుకోలేకపోతామో, సమగ్రంగా అర్థం చేసుకోలేకపోతామో అలాంటి భగవంతునికి అవిజ్ఞాత అంటారు. అలాంటి భగవంతుడే మమ్మల్ని ఇంతవరకు తీసుకువచ్చాడు, మనకు కటాక్షించాడు ఇలాంటి మంచి అయిన దేహాన్ని. అయితే అతన్నే మరిచిపోయాం. సరే, ఈ దేహమునందు పూర్వ దిక్కుకు ఉన్న 5 ద్వారాలు ఉంటే ఇవే 2, 2, 1. ఇదే 2 ఖద్యోత, ఆవిర్ముఖ. ఈ 2 కండ్లతో మనం ఏం చేస్తాము? విభ్రాజిత అనే పట్టణానికి వెళతాము. అంటే మంచి అయిన రూపములను, రకరకాల రంగములతో శోభించే వస్తువులను చూస్తాము కదా, అదే పట్టణానికి పోయినట్టు.
ద్యుమాన్ అంటే సూర్యుడు. ఈ చక్షురింద్రియానికి అభిమాని దేవత అయిన ఆ సూర్యదేవుని సహాయంతో మనం వెళ్ళగలుగుతాము. కిందకు వస్తే నలిని నాలిని అంటే ముక్కు. ఆ ముక్కులో ఉన్న 2 రంధ్రాలు, అవే ద్వారములు. ఆ ద్వారములతో ఎక్కడ వెళతాము? సౌరభ అంటే సౌగంధ్యము. సౌగంధ్యాన్ని స్వీకరిస్తాము. అదే సౌరభ అనే దేశం. అంటే ఇది ఒక కాల్పనిక కథ అనుకోకండి. శ్రీమదాచార్యులు అది కూడా చెప్తారు. ఇది నిజమైన కథ కూడా. అవును, నిజమైన కథవు నిజమే. దానితో పాటు ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన మాటలు దీంట్లో ఉన్నాయి. 2 ఉన్నాయి అంటారు శ్రీమదాచార్యులు. కిందకు వస్తే అక్కడ సఖ అవధూత అంటే ఆ అభిమాని దేవత అయిన అశ్విని దేవతలు. దానికంటే కిందకు వస్తే ముఖ్య అంటే ముఖము. ముఖ్యమైనటువంటి ద్వారము కూడా ఇది లేకపోతే లోపల ఏమి పోకపోతే వెళ్ళకపోతే శక్తి ఉండదు దేహానికి మొత్తానికే. అందువలన ఇది ముఖ్యమైనటువంటి ద్వారం. ఈ ద్వారమునందు 2 ఉన్నారు. రసజ్ఞ విపణ. రసజ్ఞ అంటే రసనేంద్రియము, విపణ అంటే వాగింద్రియం. రసనేంద్రియం వేరే, వాగింద్రియం వేరే. అయితే 2 ఒకే చోట ఉన్నాయి. మాట్లాడగలుగుతాము, మనం తినగలుగుతాం, రుచిని ఆస్వాదించగలుగుతాం. అందువలన రసజ్ఞ అంటే రసనేంద్రియము. దేని వలన మనం ఆస్వాదించగలుగుతామో ఆ ఇంద్రియం రసనేంద్రియం. దేని వలన మనం మాట్లాడగలుగుతామో వ్యవహరించగలుగుతామో అలాంటి వాగింద్రియం. ఇవి 2 ఇంద్రియములు మనకు ఈ ద్వారమునందు ఉన్నాయి. అందువలన దానికి ముఖ్యద్వారం 2. ఆపణ బహూదన. ఆపణ అంటే వ్యవహారం, బహూదన అంటే తినడానికి యోగ్యమైనటువంటి పదార్థములు. చిత్రాన్నం మొదలైనటువంటి పదార్థములు, ముద్దపప్పు ఇలాంటివి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అలాంటి ఎవరికి ఏది ఇష్టమో అది, అలాంటి తినడానికి యోగ్యమైనటువంటి పదార్థములకు బహూదన అంట. ఇలా తరువాత కుడివైపు కుడివైపు దేవభూ అనే ద్వారం. ఆ దేవభూ అనే ద్వారంతో దక్షిణ పాంచాల అనే దేశానికి వెళతాడు. అక్కడ శృతధర అనే ఒక మిత్రుడు ఉంటాడు. దక్షిణ పాంచాల అంటే శాస్త్ర గ్రంథములు, మంత్రములు, ఇలాంటి శాస్త్ర గ్రంథముల మంత్రముల ఉపదేశం దక్షిణ చెవితో అవుతుంది. కుడివైపే ఉపదేశం చేయాలి, ఎడమ భాగానికి లేదు. అందువలన విశేషంగా దానికి దక్షిణ పాంచాల అంటారు. ఎడమ భాగానికి ఉత్తర పాంచాల. అక్కడ కూడా శృతధర అనే సఖ, శ్రోత్రేంద్రియాభిమయనాలైన దిగ్దేవతలు. వారే మనకు మిత్రులుగా ఉండి మనకు ప్రతి ఒక్క శబ్దం వినిపించేటట్టు వారు మమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇది తర్వాత కింద 2 ద్వారములు, ఆసురి నిర్వృతి అని. ఆ ఆసురి అనే ద్వారముతో ఇతడు వెళ్తాడు. గ్రామ్యక అనే ఒక దేశానికి వెళ్తాడు. అక్కడ దుర్మద అనే ఒక మిత్రుడు ఉంటాడు. గ్రామ్యక అంటే వైషయిక సుఖభోగములు, గ్రామ్య సుఖభోగం. అలాంటి భోగములను చేయడానికి దుర్మద అనే ఒక ఆ ఇంద్రియాభిమాని దేవత అతనితో పాటు అలాంటి విషయ భోగముల్లో ఆసక్తుడైతాడు. నిర్వృతి అనే ద్వారంతో లుబ్ధక అనే మిత్రుడితో పాటు ఇతడు వైశస అనే గ్రామానికి పోతాడు. అంటే మల విసర్జనం మొదలైనటువంటి కర్మములను ఆ ద్వారములతో చేస్తాడు అని అర్థం. అంటే ఇది మనుష్యుడి యొక్క శరీరం, మనిషి యొక్క శరీరము. ఇలాగే ఉన్న ఒక పురం కూడా ఐతిహాసికంగా ఉండే. ఇది కాల్పనిక కథ మాత్రమే కాలదు. పురంజన అంటే వేరే ఎవరు లేదు, పురాణి జనయతీతి పురంజన. తాను చేసిన కర్మములతో దేహములను పొందేవాడు ఎవడో జీవుడు, అతనికి పురంజన అంటారు. మనుష్య జీవులకు అభిమాని అయిన ఒక వ్యక్తికి పురంజన అనే పేరు ఉంది. అతనికి భార్య పుత్రులు ఉన్నారు. వారు కూడా మనిషి యొక్క బుద్ధికి ఇంద్రియములకు అభిమానులైన వ్యక్తులే వారు కూడా అని శ్రీమదాచార్యులు భాగవత తాత్పర్యమునందు చెప్తారు. ఇలా ఆయన వస్తాడు, అక్కడ ఉంటాడు.
వచ్చిన వెంటనే ఒక ఆవిడని చూస్తాడు. ఆవిడ చాలా బాగా అనిపిస్తుంది ఇతనికి. ఆవిడతో పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. మాట్లాడిస్తాడు. అయితే ఆవిడకు వెనక పెద్ద పాము ఉంటుంది, 5 ఫణాలు. అలాంటి పెద్ద పాము ఎల్లప్పుడూ ఉంటుంది రక్షిస్తూ. ప్రజాగర అని ఆ పాముకు పేరు. ఈమె పడుకున్నా అది లేచి ఉంటుంది, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది, ఈవిడని రక్షిస్తూ ఉంటుంది. అలాంటి ఒక పెద్ద పాము. దాన్ని చూస్తాడు, అయినా భయపడిపోడు. ఆవిడతో మాట్లాడిస్తారు, నీవు నాతో పెళ్లి చేసుకోవాలి అని. సరే అని ఒప్పుకుంటుంది, పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆవిడకి దాసులు కూడా ఉన్నారు, 10-11 మంది దాసులు. ఆ 11 మందికి ఒక్కొక్కరికి 100 దాసులు, 100 భృత్యలు. తర్వాత పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక 1100 1000 కొడుకులు పుడతారు. తర్వాత 110 ఆడపిల్లలు పుడతారు. అంత సంతానం పొందుతాడు అక్కడ. రోజు ఈ నవద్వారములతో రకరకాల దేశాలకు వెళుతూ భోగిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఆమెతో పాటు వెళ్తాడు వస్తాడు. ఇలాగే సంసారం నడుస్తూ ఉంది. ఆనందంగా ఉంటాడు. ఆ అవిజ్ఞాత అనే పేరు కలిగిన వాడైన ఆ మిత్రుణ్ణి సంపూర్ణంగా మరిచిపోతాడు. ఆయనే ఈ పురాన్ని నిర్మించినవాడు, ఆయనే ఈ పురం దగ్గర ఇతన్ని తీసుకువచ్చినవాడు. ఈ పట్టణంలో సుఖంతో ఉండాలి, సుఖాన్ని అనుభవించాలి, ఈవిడతో పాటు ఆనందం పొందాలి అంటే దానికి ఆ మిత్రుడే కారణం. అదేమీ ఇతనికి తెలియదు, మూర్ఖుడు. అలాగే సుఖంతో ఉండాడు ఈ జీవుడు. సుఖం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఎన్ని రోజులు సుఖాన్ని అనుభవిస్తాడు? ఆయుష్యం సీమితం కదా, అనంతం కాదు, శాంతం జీవితం. అందువలన ఒకరోజు వచ్చేస్తుంది. భోగాసక్తుడై ఉంటాడు. చండవేగ అనే ఒకతడు వచ్చి ఆక్రమణం చేయాలి ఇతని పట్టణం మీద అని అనుకుంటాడు. చండవేగ అంటే వేరేమి కాదు, ప్రచండ వేగాన్ని కలిగిన ఆ కాలరభసం, అదే చండవేగ. అలాంటి ఆ చండవేగ ఈ వంటి మీద ఆక్రమణం చేయాలి అనుకుంటాడు. ఆ చండవేగకు చాలామంది భృత్యులు, గంధర్వులు, గంధర్వి స్త్రీలు కూడా ఉన్నారు. ఎంతమంది అంటే 360 గంధర్వులు, 360 గంధర్వి. వీరందరూ కూడా ఆ చండవేగానికి సహాయం చేయడానికి ఉన్నారు. అందరూ కూడా ఎవరు వారు అంటే ఏమి వేరే ఎవరు కాదు. ఒక సంవత్సరంలో 360 పగళ్ళు, 360 రాత్రులు, అవి కలిస్తే 720. అవే మనకు ఆ రాత్రింబవళ్ళు కలిపితే 720 అవుతాయి. అవే ఈ చండవేగుని యొక్క సైనికులు. వారందరూ కలిసి ఆక్రమణం చేస్తూ ఉన్నారు ఈ పట్టణం మీద. అంటే మనందరి ప్రతి ఒక్క మనిషి యొక్క వంటి మీద వీరందరూ కూడా ఎల్లప్పుడూ ఆక్రమణం చేస్తూ ఉంటారు. ఆనాడు మీరు విన్నారు, ఒక రోజు, ఒక దినం, ఒక పగలు గడిచిపోయింది, ఒక రాత్రి గడిచిపోయింది అంటే ఆయుష్యం తగ్గింది అని అర్థం. పెరుగుతూ ఉన్నాము, పెద్దవాళ్ళు అవుతూ ఉన్నాము అని ఆనందిస్తూ ఉంటాము. పెద్దవాళ్ళు అవుతూ ఉన్నాము, ఆయుష్యం తగ్గుతూ పోతుంది అని అర్థం. ఆనందించాలో దుఃఖించాలో? సాధనం చేయడానికి విశేషంగా మనం ప్రవర్తించాలి. ఆనందించేది వద్దు, దుఃఖించేది వద్దు, సాధనం చేయడానికి ఎక్కువగా ప్రవర్తించాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని నారదులు చెప్తూ ఉన్నారు.
ప్రాచీనబర్హి విను. తర్వాత ఏమైంది? తర్వాత నిదానంగా తను ఇంకొక ఆవిడ వస్తుంది అక్కడ, దుర్భగ అని పేరు. దుర్భగ అని ఆమె అందరికీ వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా, నన్ను లోపల వదులుతావా, నీ ఇంట్లో నాకు స్థానం ఉందా, స్థానం ఇచ్చుగాక అని ప్రతి ఒక్కరికి అడుగుతుంది. ఎవరు లోపల వదలరు, చూస్తేనే వాకిలిని మూసేస్తారు, లోపలనే వదలరు ఎవరు కూడా. చాలా బాధపడి ఇబ్బంది పడి తిరిగి చివరికి నా దగ్గర కూడా వచ్చేసింది. ఆ మహానుభావులారు నారదులు అంటారు, నారదుల దగ్గర వచ్చేస్తుంది ఆమె. నీవు పెళ్లి చేసుకుంటావా నన్ను అని అడుగుతుంది. వారంటారు, నేను చేసుకోను. ఓ నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడ పో అంటారు. దుర్భగ అంటే ఎవరు? వార్ధక్యం, వృద్ధాప్యం, ముసలితనం ఎవరైనా స్వాగతిస్తారా? వృద్ధాప్యం రావాల్సిందిగా కోరుకుంటున్నాము, దయచేసి వృద్ధాప్యం రావాలి అని ఎవరు అన్నారు? అంటే వేయడానికి వస్తుందా? వృద్ధాప్యం ప్రవేశిస్తూ ఉంది అని గీతా తాత్పర్యమనుంద శ్రీమదాచార్యులు అంటారు. పురూరవ అనే ఒక రాజు అభ్యంగం చేసుకుంటూ ఉంటాడు. అశ్వినీ దేవతలు వస్తారు. ఏమరా ఏం చేస్తున్నావు? అభ్యంగం చేసుకుంటున్నాను, ఒక 10 నిమిషాలు ఆగండి, స్నానం చేసుకొని వచ్చేస్తాను అంట. నవ్వుతారు. లోపల వెళ్తాడు, స్నానం చేసి వచ్చేస్తాడు. 10 నిమిషాలు అంతే, ప్రతి ఒక్కటి సిద్ధంగా ఉంటుంది. మహారాజు స్నానం చేసి వచ్చేస్తాడు, నమస్కారం అంటాడు. మరల నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు? అలా కనిపిస్తున్నానా నేను? ఏదైనా ఏది ఉండకూడదు అలాగేమైనా ఉందా? తిలకం బాగలేదా? ఎందుకు నవ్వుతున్నారు? అది కాదరా, ఎంత తారుణ్యం ఉండే. 10 నిమిషాల క్రితం స్నానం చేసి వచ్చావు కదా, 10 నిమిషాలు అయిపోయింది, వృద్ధాప్యం వచ్చింది, నవ్వుతున్నాము అంటారు. అంటే దేవతలకు, దేవతా వైద్యులకు అది తెలుస్తుంది. ఒక్కొక్క నిమిషమునందు ఎలా మనం మారిపోతాం, అంతగా మార్పు వస్తుంది. ఒక్కొక్క నిమిషంలో మార్పు వస్తుంది. దాన్ని చూసి ఎంతగా మార్పు వస్తుంది ఈ మనిషి యొక్క దేహమునందు అని చూసి నవ్వుతున్నాము, ఏమనుకోకో అంటారు. ఇతనికి వైరాగ్యం వచ్చేస్తుంది. అంటే ఇలాగుంది వృద్ధాప్యం అనేది. ఎవరైనా స్వాగతించి దాన్ని ఆలింగనం చేసుకుంటారా? లేదు కదా, అందరూ నిషేధిస్తారు. నారదుల దగ్గర వచ్చింది, నారదులు పంపించినారు అంటే నారదులు దేవర్షులు, మహానుభావులు. దేవతలకు వృద్ధాప్యం లేదు, ఎల్లప్పుడూ తరుణులేవారు. అందువలన ఆ దేవర్షులైన నారదుల దగ్గర వచ్చినా వారి పెళ్లి చేసుకోకుండా పంపించినారు మనుష్యుల దగ్గర. పో, అక్కడ పో, మనుషులు ఉన్నారు, వృద్ధులైతారు, నా దగ్గర రాకు అని చెప్పేసినారు అని అర్థం. సరే, ఆ దుర్భగ ఎక్కడ పోవాలి? యవనేశ్వర అని ఉన్నాడు, అతని దగ్గర. అతనికి భయ అని పేరు, అంటే ఆధ్యాత్మిక అర్థం మృత్యుదేవత. అతని దగ్గర వెళ్ళు, వచ్చేసింది. మృత్యుదేవత అన్నాడు, నేను పెళ్లి చేసుకోను, నీకు వేరే ఒక పిల్లవాడిని చూపిస్తాను, ఆయనతో నీవు పెళ్లి చేసుకో అని ప్రజ్వార అని ఉంటాడు. అంటే చూడండి, వృద్ధాప్యం చనిపోయేటప్పుడు చివరకు కొనాకు చివరి క్షణమునందు వృద్ధాప్యం వస్తుంది ఎవరికైనా. మరణకాలమునందు మరణించేటప్పుడు ఇక్కడ హార్ట్ ఫెయిల్, మరణం, సివియర్ హార్ట్ అటాక్, 2వ క్షణంలో మరణం. అలా వార్ధక్యం వచ్చేసింది, 2వ క్షణంలో మరణం. ఇలాగుందా? లేదు కదా. నిదానంగా ఆ వృద్ధాప్యం వస్తుంది. నిదానంగా వృద్ధాప్యం వచ్చి, రోగములు వచ్చి చివరికి మరణిస్తాం. అందువలన ఆ మృత్యుదేవత వృద్ధాప్యాన్ని స్వీకరించలేదు. మృత్యుదేవత అంటాడు, వృద్ధాప్యం వచ్చిన వెంటనే మరణించరు కదా, నాతోటి పెళ్లి చేసుకోకు. వృద్ధాప్యానికి రోగములకు విశేషమైనటువంటి ఘనిష్ట సంబంధం. అందువలన ఆ రోగముల ముఖ్య రాజు అంటే ప్రజ్వారం. ఆ ప్రజ్వారంతో పాటు పెళ్లి చేసుకోమంటాడు. ఆయనతో పాటు పెళ్లి చేసుకొని ఇంకొక మాట చెవిలో చెప్తాడు. మీరు కూడా రహస్యంలో వినండి. ఏమంటాడు అంటే,
పెళ్లి చేసుకోవడం ప్రజ్వారంతో పాటు. అయితే ఎవరిని పడితే వారిని నీవు భోగించవచ్చు. చెప్పి నేను వస్తున్నాను నన్ను స్వీకరిస్తారా అని అడగకుండా నీ ఇచ్ఛానుసారంగా ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు నీవు భోగించవచ్చు. దీన్ని నేను చెప్తాను. అంటే ఏమి? వృద్ధాప్యాన్ని ఎవరైనా కావాలనని వద్దనని నీవు పో, వారిని ఆలింగించు అంటే వారిలో ఉండిపోవని అర్థం. పేరుకి మాత్రమే ప్రజ్వాల నీకు భర్త, అంతే. అందరినీ నీవు భోగించవచ్చు అని. దానికి అర్థం ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం రావలసిందే, అది తప్పదు. ఇలాంటి అశాశ్వతమైన నశ్వరమైన ఈ జీవితమే నశ్వరం. అంటే ఇలాంటి నశ్వరమైనటువంటి జీవితంలో మనం అనుభవించే సుఖం అత్యంత నశ్వరం. అలాంటి నశ్వరమైనటువంటి సుఖముల కొరకు ఎందుకు ఇంతగా ప్రయత్నం చేయాలి అని దీనికి ఒక అర్థం, ఇలాంటి సందేశం. తర్వాత రోజు వారు ఆక్రమణం చేస్తూ ఒక్కొక్క ద్వారాన్ని పగలగొడతారు. ఒక్కొక్క పట్టణంలో ఉన్న ప్రాకారాన్ని పగలగొడుతూ పోతున్నారు. అంటే అర్థం ఏమిటి? ఈ దేహమునందు ఒక్కొక్క ఇంద్రియం అశక్తమవుతూ ఉంది, ఆ ఇంద్రియముల శక్తి నశించిపోతూ ఉంది. అలాగైనా ఇతనికి ఇంకా వైరాగ్యం రాలేదు. తర్వాత ఆ ప్రజ్వార ప్రతి ఒక్క రోగములు విశేషంగా ఇతనిలో వాటి యొక్క ప్రభావాన్ని చూపించిన తర్వాత ఇతనికి అక్కడ ఉండడానికి చేతకాని పరిస్థితిలో ఎలాగైనా బయటికి వెళ్ళాలి అని అనుకుంటాడు. అప్పుడు దుఃఖిస్తాడు. ఎంత మంచి అయిన ఈ శరీరం, ఈ పట్టణం, ఎన్ని కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కూతురులు ఉన్నారు, వీరందరినీ వదిలి ఎలా పోవాలి? నేను వెళితే వీరందరూ ఏం చేస్తారు ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేస్తారండి? ఎంతమంది ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. బాగానే నడుస్తుంది కదా ప్రపంచం. నేను లేకపోతే ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? తర్వాత వీరేం చేస్తారు? 2 రోజులు ఏడుస్తారంత, 3వ రోజు నవ్వుతూ ఉంటారు. మాట్లాడడానికి పోవడం ఒక ఆచారం ఉంది. ఎవరైనా మరణించిపోతే వారి చుట్టాలను మాట్లాడించడానికి పోతారు. వారికైతే ఏడ్చి ఆ ఏడవడం లోపల ఏమి ఉండదు, ఎగ్జాస్ట్ అయిపోతుంది. తర్వాత కూడా మాట్లాడించడానికి వస్తే ఏదైనా విక్స్ కానీ ఇది కానీ పెట్టుకొని ఏడవలసి వస్తుంది. ఏడవడమే రాదు. ఎవరు ఏడుస్తారండి? వారికి వారి సుఖం ఉంది. 4 రోజులు ఏడుస్తారంతే. తర్వాత ఎవరు పట్టించుకున్నారా? ఎవరైనా చెప్పండి, ఎంతమంది చనిపోయారు? 2 రోజులు అంతే ఒక్కొక్కరికి. తర్వాత మరలా వారి సంసారం వారికి ఉంటుంది. ఎవరి ప్రేమం, బంధనం, అనుబంధం శాశ్వతం కాదు, ఇది నశ్వరం. ఇలాంటి నశ్వరమైనటువంటి ఈ సాంసారిక సుఖముల కొరకు నీవు సకామ కర్మములను చేసి యజ్ఞయాగములను చేసి ఏం చేయడానికి పోతున్నావురా? ఏమి పనికిరాని విషయం. నిష్కామ కర్మం చేయి, దానిచే సద్గురువుల సమాగమం అవుతుంది. ఆ సమాగమం వలన భగవంతుని అపరోక్ష జ్ఞానం అవుతుంది, మోక్షం పొందుతావు అని ఆ నారద మహర్షులు చెప్పే మాటకు అర్థం. తర్వాత ఏమవుతుంది? చనిపోతాడు. నిజంగా ఆ పురంజనుడు చనిపోతాడు. చనిపోయిన తరువాత 2వ జన్మం వైదర్భి అనే పేరుతో పుడతాడు. నిజంగా చూస్తే పురుషులకు స్త్రీ శరీరం రాదు, అయినా విశేష కారణంతో వస్తుంది అని చెప్పాడు. స్త్రీలకు పురుష శరీరం వచ్చేది చాలా కష్టం, అది సాధ్యం కాదు. పురుషులు ఉన్న దేహమనందు ప్రవేశించవచ్చు. అయితే పురుషులకు విశేషమైనటువంటి కారణం ఉంటే స్త్రీ శరీరం రావచ్చు. అందువలన ఇతడు వైదర్భి అనే పేరుతో 2వ జన్మంలో స్త్రీ అయి జన్మిస్తాడు. మలయధ్వజ అనే ఒక రాజు ఇతని
ఈవిడతో పెళ్లి చేసుకుంటాడు. ఆ మలయధ్వజుడిచే ఈవిడలో అర్బుద కొడుకులు పుడతారు. అది ఎలా పుడతారో చాలా విచిత్రం. పెట్టి విశేషంగా నేయి రసాయనములను పెట్టి వేదవ్యాసదేవులు దాన్ని విశేషంగా పెంచినారు. ఆ గర్భాన్ని ఆ పాత్రముల్లో పెంచబడిన ఆ గర్భములు తర్వాత పుట్టినాయి. అలాగే చేసిండవచ్చు. అర్బుద సంఖ్యలో ఆ కొడుకులు పుడతారు. అంత కొడుకులు పుట్టిన తరువాత ఒకనాడు వారందరికీ రాజ్యాన్ని అప్పగించి మలయధ్వజుడు ఈవిడ యొక్క భర్త సాధనం చేసుకోవడానికి అరణ్యానికి పోతాడు. ఈవిడ కూడా పోతుంది. రోజు ఆ భర్తని సేవ చేసేది. ఇలాగే నడుస్తూ ఉంది. ప్రతిరోజు లేవగానే పతివ్రతల ధర్మం ఏమి అంటే భర్త కంటే మొదటిగానే లేచి ప్రతి ఒక్క పూజకు సాధనానికి సిద్ధం చేసి తర్వాత ఆ భర్తకు లేవడానికి ప్రార్థించాలి. అలాగే చేసేవాడు. ఈమె చేస్తూ ఉంది. ఒకనాడు రోజు చేసేటట్టు ప్రతి ఒక్క సాధనాన్ని సిద్ధం చేసి భర్త యొక్క పాదల స్పర్శం చేసి నమస్కరించాలి అనేటప్పుడు ఆ పాదములు చల్లగా అనిపించాయి. భయపడిపోయింది. చనిపోయాడు అని అర్థమైంది. చాలా భయపడి ఏడ్చి తను కూడా అతనితో పాటు సహగమనం పోవాలి, ఆ అగ్నిహోత్రమునందు కాల్చిపోవాలి అని నిర్ధారించుకున్నది. ఆ అగ్నిహోత్రమునందు ప్రవేశించాలి. అంతలో వచ్చేసినాడు అవిజ్ఞాత సఖ. ఏమరా ఏం చేస్తున్నావో? నీవు స్త్రీ కాదు. పాత జన్మము యొక్క స్మరణం చేసుకో, నేను అనుగ్రహిస్తాను. ఎవడివి నీవు? పురంజనుడు మహారాజు. నీవు నాతో పాటు ప్రతి ఒక్క ఊరికి వచ్చినావు. చివరికి ఇక్కడ వచ్చి నన్ను మరిచిపోయావు. నీవు మహానుభావుడివి, సాధనం చేసుకో. నీ యోగ్యత చాలా పెద్దది. ఆయన నీ భర్త కాదు, నీవు ఆయన భార్య కూడా కాదు. నీవు పురంజన అనే జీవుడివి. విశేషంగా సాధనం చేయు, నన్ను తెలుసుకో, ఉపాసించు, ధ్యానించు, పరమ పదవిని పొందుగాక. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? వదిలిపెట్టు ఇవన్నీ, బంధనాన్ని, మోహాన్ని. నన్ను స్మరించు, తలిచుకో. ఈ అన్ని బంధనములను పెకలించి వేసి నిన్ను పైకి తీసుకొని మోక్షాన్నే నేను ఇస్తాను. ఎందుకు ఏడుస్తాను? ఏడవద్దు అని సమాధానపరిచినాడు ఆ మహానుభావుడైన అవిజ్ఞాత సఖ. అంటే చూడండి, ఈ జన్మమునందు అతనికి పేరు వైదర్భి అని పెట్టారు. అదే సందేశం నారద మహర్షి చెప్పే ఉపదేశమునందు రహస్యమైనటువంటి విషయం, అద్భుతమైనటువంటి విషయం అంటే అదే వైదర్భి. దర్భ అంటే కర్మముల ఒక సంకేతం. వైదర్భి అంటే సకామ కర్మములను వదిలిపెట్టి జ్ఞాన మార్గానికి వచ్చి ఎప్పుడైతే అరణ్యమునందు విశేషంగా ఆ తామ్రపర్ణి నదిలో రోజు స్నానం చేసి, అంటే సచ్చాస్త్రముల ఆ గంగా ప్రవాహమునందు మునిగి అవగాహనం చేసి, మలయధ్వజ మలం యాపయతీతి మలయ, ఈ సంసారమనేటటువంటి మలాన్ని, దోషాన్ని అపహరించే గురువుల సమాగమం చేసి సచ్చాస్త్రముల్లో స్నానం చేస్తే, అధ్యయనం చేస్తే, శ్రవణం చేస్తే అతనికి భగవంతుని దర్శనమవుతుంది. అవిజ్ఞాత సఖ మరల వచ్చేస్తాడు అనేది ఈ కథ యొక్క సారం. ఇలాంటి ఒక సారాన్ని నారదులు పరోక్షంగా చెప్పినారు. నేరుగా ప్రత్యక్షంగా చెప్పకుండా అతనికి ఒక కథారూపంగా చెప్పి, తర్వాత వారు చెప్పిన మాటల వివరణాన్ని కూడా వారే అతనికి చెప్పి, నిష్కామ కర్మములను చేయాలి, సకామ కర్మములను చేసి ఇలా బంధనానికి
మోహానికి లోనవ్వకూడదు అనే మాటను నారదులు ఉపదేశిస్తారు. ఆయన సరిగ్గా అర్థం చేసుకొని ఆ రోజు నుండే నిష్కామ కర్మములను చేస్తూ సత్శాస్త్ర శ్రవణములను విశేషవణ మనన నిధిధ్యాసనములను చేస్తూ ధరించిపోయాడు. అంతలో వీరందరూ 10,000 సంవత్సరాల పాటు ఆ సముద్రమునందు తపస్సు చేసి పైకి వచ్చేసినారు. ఈ ప్రాచీన బర్హి యొక్క కొడుకులు. భగవంతుడు ప్రత్యక్షుడయ్యాడు. ఏమండి, మీరందరికీ ఏం కావాలి? అందుచేత తపస్సు చేశారు, నేను ప్రత్యక్షమయ్యాను, ఏమైనా మీరు అడిగి ప్రార్థించుకోవచ్చు అన్నప్పుడు వారంటారు, వృణీమహేతే పరితోషణాయ యన్నస్వధీతం గురవ ప్రసాదితా. గురువుల సేవలు చేసి వచ్చాము, రుద్రదేవుని సేవ చేశాము, తపస్సు చేశాము, 10 సంవత్సరాల పాటు ఉపవాసంతో సముద్రమునందు తపస్సు చేశాము, వృద్ధులు సేవ చేశాము, ఆర్యాశ్చ వృద్ధా కృపణా అనాథా, అనాథుల వృద్ధుల దీనుల అందరి సేవ చేశాము. వాటంతటినీ చేసినందుకు ఏమైనా ఒక ఫలాన్ని నీవు ఇవ్వాలి అనుకున్నామంటే మేము అడిగేది ఒకే ఒక ఫలం, అది నీ సంతోషం, నీ ప్రసాదం, నీ ప్రసన్నత. ఆనందంతో ప్రసన్నుడై ఒక చిరునవ్వు నవ్వుతే చాలు, మేము తరించిపోతాం. వేరే ఏమీ లేదు, ఏమి వద్దు అనే ఒక నిష్కామమైనటువంటి తపస్సును చేసి భగవంతుడు తథాస్తు అన్నాడు. శ్రీమన్ మధ్వాచార్యులు ఈ శ్లోకాన్ని గీతాభాష్యమునందు ఉదాహరిస్తారు. చాలా అభిమానం శ్రీమద్ ఆచార్యులకు ఈ మాట మీద. వృణీమహేతే పరితోషణాయ, దానం చేసేవు ఏం కావాలిరా? వృణీమహేతే పరితోషణాయ, నీ సంతోషం కావాలి. ప్రవచనం వింటున్నావు, ఏం కావాలి? ప్రవచనం చాలా విన్నావు, నాకు పెళ్ళి కావాలి అనుకో, పెళ్ళి అవుతుంది. అయితే అడిగేది భగవంతుని సంతోషం, భగవంతుని ప్రసాదం కావాలి, అంతే, వేరే అడగకూడదు. అలాగే అడిగేసినారు. భగవంతుడు సంతుష్టుడై అనుగ్రహించినాడు. తరువాత సముద్రం దాటి పైకి వస్తారు. తీరంలో చాలా చెట్లు కనిపించాయి, అన్ని చోట్ల చాలా చెట్లు పెరిగిపోయినాయి. ప్రారంధకరమం చూడండి, ఇంతవరకు ఎంత బాగా తపస్సు చేశారు. అయితే ఏదో ఒక ప్రారంధకరమం కోపం వచ్చేసింది వారికి. కోపం రాకూడదు. కామం, కోపం ఇవన్నీ తపస్సులకు చాలా ప్రతిబంధకం. కోపం వచ్చేసింది, ఆ చెట్లను కాల్చివేస్తున్నారు. అప్పుడు ఆ చంద్రుడు వస్తాడు, అలా చేయకు అని చెప్తాడు. చంద్రుడే కదా వనస్పతుల రాజా. తర్వాత మిగిలిన చెట్లు వచ్చి అంటాయి, ఇక్కడ మారిష అనే ఒక ఆవిడ ఉంది, మా యొక్క బిడ్డ, ఆమెను నీవు పెళ్లి చేసుకో అని. సరే అని ఒప్పుకుంటారు. 10 మంది ఆ మారిషాని పెళ్లి చేసుకుంటారు. మారిష అంటే ఆ చెట్లు యొక్క కూతురు కాదు, సాక్షాత్తుగా చెట్ల దేవతల కూతురు కాదు, ఆ వనదేవతలు రక్షిస్తారంతే. కండు ప్రమ్లోచ, కండు అనే ఋషి, ప్రమ్లోచ అనే అప్సర స్త్రీ. ఆ కండు అనే ఋషిచే ప్రమ్లోచ అనే అప్సరలో పుట్టిన ఆవిడ ఆ మారిష. ఆ మారిషని ఈ వనదేవతలు రక్షిస్తారు. ఆ మారిషని వీరు స్వీకరించి ఆ మారిషలోనే దక్ష ప్రజాపతి పుడతాడు. ఒకసారి బ్రహ్మదేవునిచే పుట్టిన మహానుభావుడు. అయితే ఆ రుద్రదేవుల విరోధం చేసిన అపరాధం వలన మరొకసారి ఇక్కడ పుడతాడు ఈ ప్రచేతసులచే. అంటే ఇది డిమోషన్, ప్రమోషన్ కాదు. స్వతో మహద్ అవజ్ఞానాద్ అజన్యజన యోనిజ. ఎలా మాట్లాడతారు భాగవతంలో, చాలా విచిత్రంగా చెప్తారు. స్వతో మహదవజ్ఞానం, తనకంటే పరమోత్తములైన మహానుభావులైన రుద్రదేవుల తిరస్కారం చేసిన ఆ పాపం వలన కింద పడిపోయి ఈ ప్రచేతసులచే మరొక్కసారి జన్మం తీసుకునే ఒక దౌర్భాగ్యం. వారు మహానుభావులు అయినా బ్రహ్మదేవుని కంటే చాలా చిన్నవాళ్ళు కదా. ఆ పెద్దవాళ్ళుచే జన్మించి మరొక్కసారి చిన్నవాళ్ళుచే జన్మించే ఒక
దౌర్భాగ్యం ఇతనికి కలిగింది. మహాత్ముల విరోధం ఎప్పుడు కూడా చేయకూడదు అనేదాన్ని ఒక చిన్న మాటలో సందేశ రూపంగా మనకు చెప్తారు. ఇలా ఆ ప్రతేజస్సులను ఉద్ధరించి ప్రాచీన పరిని కూడా ఉద్ధరించి భగవంతుడు వారందరికీ ఒక సన్మార్గాన్ని చూపిస్తాడు. మనం కూడా ప్రతిరోజు నిష్కామముగా కర్మములను చేయవలను. అదే రాఘవేంద్ర స్వాములు వారి జీవితంలో చూపించిన సందేశం కూడా మొట్టమొదటిగానే నేను చెప్పాను. సత్యధర్మరతాయచ, నిష్కామ ధర్మాన్ని పాటించాలి. దానివలన మనకు కావలసిన ప్రతి ఒక్క పదార్థం కూడా, ప్రతి ఒక్క ఉద్దేశం కూడా మనకు లభించిపోతుంది. దాని కొరకు మనం ఏమీ ఆలోచించే అవసరం లేదు అనేది శ్రీమద్భాగవతం యొక్క చతుర్థ స్కందము యొక్క సారాంశం. శ్రీకృష్ణార్పణమస్తు. హరే జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే రామ రామ హరే రామ కృష్ణ హరే జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే రామ రామ హరే రామ కృష్ణ హరే జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే రామ రామ హరే రామ కృష్ణ హరే జయ జయ రామ హరే రామ కృష్ణ హరే రామ రామ హరే రామ కృష్ణ హరే శ్రీ మూల రామ భగవాన్ కీ, శ్రీ దిగ్విజయ రామ భగవాన్ కీ, శ్రీ వేదవ్యాస భగవాన్ కీ, శ్రీ గోపాలకృష్ణ భగవాన్ కీ, శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య కీ, శుక మహర్షి కీ, నారద మహర్షి కీ.